రాత్రిళ్ళు సుఖ నిద్ర పట్టాలంటే దాన్ని ఆహారంలో బంద్ చేయాల్సిందే. వయస్సు పెరిగే కొద్దీ రకరకాల సమస్యలు మనల్ని చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా అందులో నిద్ర పట్టకపోవడం, పొడి కళ్ళు పడడం ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. నిద్ర పట్టకపోవడానికి కారణాలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ కొన్ని జాగ్రత్తలతో సుఖ నిద్రని పొందవచ్చు. అది ఆహారంలో తీసుకునే జాగ్రత్తలతో అంటే మీకు ఆశ్చర్యం కలిగిస్తోంది కదూ? అవును, మీరు రాత్రిపూట బాగా నిద్ర పట్టాలని కోరుకుంటున్నారా? అయితే ఉప్పు కాస్త తగ్గించండి అంటున్నారు జీవన నిపుణులు. ముఖ్యంగా వయస్సు మీద పడిన వృద్ధులకు ఈ చిట్కా ఎంతగానో మేలు చేస్తుంది. ఉప్పుకి నిద్రకు సంబంధం ఏమిటండి అని మీరు అడగవచ్చు. చాలా సింపుల్ దీనికి సమాధానం. లాజిక్గా ఆలోచిస్తే మేం చెప్పేది నిజమే అని మీరు ఒప్పుకుంటారు. ఈ రోజు నుంచి మీరు కూడా పాటిస్తారు. సాధారణంగా రాత్రిపూట నిద్ర చెడగొట్టేది మధ్యలో మూత్రానికి 2-3 సార్లు వెళ్లి రావటం. వయసులో ఉన్నవారి సంగతి పక్కన పెడితే వృద్ధులు రాత్రిపూట 2-3 సార్లు మూత్రానికి వెళ్తుంటారు. ఇది మామూలుగా చాలా చాలా చిన్న సమస్యగానే కనబడొచ్చు, కానీ దీంతో బాగా నిద్ర దెబ్బతింటుందనడంలో అస్సలు సందేహం లేదు. దాంతో ఆ నిద్రలేమితో ఒత్తిడి, చిరాకు, అలసట వంటి ఇతరత్ర సమస్యలు బయలుదేరి ఇబ్బంది పెడుతుంటాయి. అంతేకాకుండా ఇవన్నీ రోజువారీ వారు చేసుకునే పనులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి కూడా. అయితే ఆహారంలో ఉప్పు తగ్గిస్తే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లడం తగ్గుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ఒకటి పేర్కొంటుంది. ఒక్క రాత్రిపూటే కాదు, పగటిపూట కూడా దీని ప్రభావం కనబడుతుందని చెప్తోంది. మన ఒంట్లో రక్తం పరిమాణం నియంత్రణలో ఉండడంలో ఉప్పు అంటే సోడియం కీలక పాత్ర పోషిస్తుంది. మనం రాత్రిపూట తీసుకునే ఆహారం ద్వారా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే రక్తంలో సోడియం మోతాదు పెరుగుతుంది. దీంతో ఆ ఉప్పు కణాల నుంచి నీరు వచ్చి రక్తంలో కలుస్తుంది. ఫలితంగా రక్తం పరిమాణం పెరిగిపోతుంది. రక్తం పరిమాణం ఎక్కువైతే మూత్రం ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దీంతో ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. అంతేకాదు, రక్తం పరిమాణంతో పాటు రక్తపోటు కూడా పెరుగుతుంది. దీంతో కిడ్నీలు మరింత ఎక్కువగా నీటిని ఒంట్లోంచి బయటకు పంపడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి ఉప్పు వాడకాన్ని కాస్త తగ్గిస్తే రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లకుండానే కాదు, కంటి నిండా నిద్రపోయేలానో చూసుకోవచ్చు. ఏమంటారు? ఈ రోజు నుంచి కాస్త ఉప్పు తగ్గించండి మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.